అందరికీ నమస్కారం. బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడి జనసేన పార్టీలోకి వెళ్ళిన తర్వాత కూడా ఒంగోలు వైసీపీకి సంబంధించి సుబ్బారెడ్డి గారు మరి ఆయన శిష్యుడిగా చెప్పుకునేటువంటి చుండూరు రవిని ఒంగోలు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లి ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కనుక ఒంగోలులో ఇన్ఛార్జి బాధ్యతలు ఆయనకి ఇస్తే రాబోయే రోజుల్లో పార్టీకి కొంత ప్లస్ అవుతుందని ముందు చూపుతోటి కూడా చుండూరు రవికి ఒంగోలు ఇన్ఛార్జి బాధ్యతలు కూడా కట్టబెట్టినటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. సో ఆయన బాధ్యతలు స్వీకరించే సమయంలో కూడా ఒంగోలు నియోజకవర్గంలో గతంలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చుండూరు రవి వీరందరూ కూడా కలిసి బాలినేని శ్రీనివాసరెడ్డి తోటి కలిసి ప్రయాణం చేసినటువంటి వాళ్ళే. సో అక్కడ సీనియర్లుగా చాలా మంది ఉన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మరి ఒంగోలు వైసీపీలో కూడా సీనియర్లుగా ఉన్నటువంటి వారందరికీ చెక్కు పెడుతూ చుండూరు రవికి మరి వైవి సుబ్బారెడ్డి గారు బాధ్యతలు ఇచ్చినటువంటి సందర్భాలు చూసాం. సో ఆయన బాధ్యతలు స్వీకరించి దాదాపుగా సంవత్సరం అవుతున్న సందర్భంలో కూడా ఒంగోలు ప్రజలకి ఈ సంవత్సర కాలంలో ఆయన కనెక్ట్ అయ్యారా? ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి కూడా ఆయన మీద హైప్ పెరిగిందని కూడా కార్యకర్తలు అయితే చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్రకాశం జిల్లా ముఖ్య పట్టణం ఒంగోలు. సో ఒంగోలు కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒక వైసీపీ ఇన్ఛార్జ్ అంటే ఆయన మీద అంచనాలు కూడా భారీగా పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీలో యాక్టివ్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ వారికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా ఒంగోలుతో ముడిపడి ఉంటాయి. అదే సందర్భంలో ఆ ఇన్ఛార్జీలతోటి కానీ ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధినాయకత్వం కూడా మరి ఒంగోలు వచ్చిపోతున్నటువంటి సందర్భాలతో వారితోటి ఆయన బాగా కనెక్ట్ అయ్యాడా? ఎందుకంటే ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు గత 5 సార్లు మరి ఒంగోలులో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. సో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన 2014లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఓటమి పాలయ్యారు. 2012, 2019 ఈ 2 సార్లు 2012లో బై ఎలక్షన్, అదేవిధంగా 2019లో జనరల్ ఎలక్షన్ లో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ తరఫున 2 సార్లు ఎమ్మెల్యేగా మరి ఒంగోలులో కూడా ప్రజలకు మరి అందుబాటులో ఉండటం జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి మార్కును అధిగమించి మరి ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ కి చుండూరు రవి కనెక్ట్ అయ్యాడా అనేది కూడా అక్కడ ఉన్నటువంటి క్యాడర్ జోరుగా చర్చించుకుంటా ఉందని కూడా తెలియజేసుకోవచ్చు. ఆయన మీద అంచనాలు కూడా పెరిగినాయి అని కూడా తెలియజేసుకోవచ్చు. ఏ చిన్న కార్యక్రమం చేపట్టినా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నప్పుడు గతంలో ఈ విధంగా జరిగేది, బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నప్పుడు గతంలో ఈ విధంగా ర్యాలీ చేసేవారు అనేటువంటి మార్కును అధిగమించి చుండూరు రవి ఆధ్వర్యంలో ఈ విధంగా ర్యాలీ చేస్తున్నారు అనే స్థాయికి వైసీపీ క్యాడర్ ప్రస్తుతం ఒంగోలులో ఆయన తీసుకెళ్తున్నారా లేదా అనేది కూడా ఒంగోలు నియోజకవర్గంలో జోరుగా చర్చ నడుస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. సో అటు ఒంగోలు ఇటు కొత్తపట్నం మండలం అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి 50 డివిజన్లకు సంబంధించి కూడా మరి వైసీపీ క్యాడర్ అయితే ఆయన మీద ఆశలు పెట్టుకున్నటువంటి సందర్భాలు మరి మెండుగా ఉన్నాయని కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. అదేవిధంగా పార్టీలో సీనియర్ లీడర్లు కానీ గతంలో బాలినేని వర్గంగా చెప్పుకునేటువంటి వారికి మరి చుండూరు రవి కనుక చెక్ పెడితే రాబోయే రోజుల్లో మరి ఆయన టీం తోటి మరి ఒంగోలు అక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా వైసీపీలో ఇప్పుడు ఉన్నటువంటి లీడర్స్ మారారు, క్యాడర్ కూడా మరి కొంత దూకుడుగా కూడా, ఎందుకంటే మనం కొత్తపట్నంలో చూస్తున్నాం, కొత్తపట్నం మండలం అదేవిధంగా ఒంగోలు రూరల్ మండలంలో కూడా కొంత క్యాడర్ అప్గ్రేడ్ అవుతున్నారని కొంత టాక్ అయితే వినిపిస్తా ఉంది. రాబోయే రోజుల్లో ఒంగోలు ప్రజలకు మరింతగా కూడా చుండూరు రవి కనెక్ట్ అయితే ఆయనకంటూ కూడా ఒక స్టార్ దమ్ వస్తుందని మరి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. భారీ అంచనాల నడమ కూడా ఆయన్ను ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్తగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ అందరూ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డిని మర్చిపోయి చుండూరు రవికి కనెక్ట్ అవ్వాలంటే ఆయన మరింతగా కూడా చాలా కష్టపడాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి క్యాడర్ కు మరి వైసీపీలో అధికారంలో లేదు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది కాబట్టి వారికి క్యాడర్ కు మరింత దగ్గరగా అందుబాటులో ఉండి ఆయన భారీగా కష్టపడాలని కూడా వైసీపీ అధినాయకత్వం నుంచి కూడా మరి మంచి రోజులు వస్తాయని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు.